అయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క విశ్వాస జీవితంలో మీరు స్థిరులుగా ఉండి తండ్రి మీ కొరకు బ్రతుకులాగున అవకాశం కల్పించమని, దుర్బోధకుల బోధ బారిన పడకుండా తండ్రి మమ్మల్ని మేము రక్షించుకొని తండ్రి నీ యొక్క సత్యవాక్యము పరిసర ప్రాంతాలలో ప్రకటించే విధముగా సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం తండ్రి ప్రకటింపబడినట్లు మేమందరం ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి నీ పనిని జరిగించి మా యొక్క తనువులు ముగించుకునే విధంగా అవకాశం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి అంశము మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే క్రైస్తవులకు విశ్రాంతి దినము ఆదివారమా? క్రైస్తవులకు విశ్రాంతి దినము ఆదివారమా? క్రైస్తవులు విశ్రాంతి దినము ఆచరించాలా? మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉందంటే, మేము సువార్తకి వెళ్ళిన తర్వాత కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు, ఆ సంఘాన్ని నడిపించే సంఘ నాయకులు మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు శనివారం ప్రార్థనకు సంబంధించిన వాళ్ళ అని అడుగుతూ ఉన్నారు. ఆ శనివారం రోజు మాత్రమే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు, ఇదిగో సెవెంత్ డే చర్చెస్ వాళ్ళు, యెహోవా సాక్షులు అనే వాళ్ళు, ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయి ఇదిగో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘములను వాళ్ళు గైలు చేస్తూ ఉన్నారు. వారికి దీటైన సమాధానంగా బైబిల్లో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మీరు ఎన్నోసార్లు విని ఉంటారు, మళ్ళీ ఒకసారి విందాం. ఈ యొక్క మాటలు వాళ్ళేదో మారిపోతారని కాదు, ముందు మన వాళ్ళు మారిపోకుండా ఉండాలి. అది ఆలోచిద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే బైబిల్లో నుండి వాళ్ళు మొదటగా ఒక వచనం చూపిస్తారు. ఒక వచనం చూపించి, ఇదిగో బైబిల్లో ఈ వచనం ఉంది కదా, ఇదిగో మీరు కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలని బల్ల గుద్ది చెప్తారు. వాళ్ళు ఒక వచనం చూపిస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ వ్రాయబడిన మాట వాళ్ళు మొదటగా చూపిస్తారు. చదువుదాం ఒకసారి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఈ వచనాన్ని చూపిస్తారు వాళ్ళు మొదటిగా. ఇదిగో బైబిల్లో ఏముందంటే, మీరు కొత్త నిబంధన చదువుతారు కదా, ఇదిగో మత్తయి సువార్త చివరి అధ్యాయంలో 28వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఇదిగో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున అనే పదం ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా చూడండి అంటారు. ఆ వచనం చూపించి వాళ్ళు ఏదో వాగే జ్ఞానం తెలిసినట్టుగా మాట్లాడతారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే,
విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది అక్కడ ఆ వచనం ప్రకారంగా? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వచ్చే రోజు ఆదివారం. అంటే ఆదివారానికి ముందు ఉన్న రోజు ఏ రోజు? ఏ వారం? శనివారం. ఓకే, ఇప్పుడు ఆ వచనం ప్రకారంగా నాకు సమాధానం చెప్పండి. ఆదివారానికి ముందు ఉన్న రోజు ఆ వచనం ప్రకారం, ఆ వచనంలో ఉన్న పదం చెప్పండి. వెరీ గుడ్. ఇది విశ్రాంతి దినము. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అన్నాడు. అంటే ఆదివారానికి ముందు ఉన్నది విశ్రాంతి దినం. అంటే బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలోనే ఉంది. ఇదిగో విశ్రాంతి దినము, అది శనివారము. ఇదిగో మీరు ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని పాటించాలి. మీరేదో ప్రార్థనకు ఆదివారం వెళ్ళిపోతా ఉన్నారు. ఇదిగో విశ్రాంతి దినం శనివారం కదా. ఇదిగో విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు. 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు మీరందరూ రెస్ట్ తీసుకోవాలి. మీరందరూ తప్పు తోవ వెళ్ళిపోతా ఉన్నారు. మీకు అసలు సరైన మార్గం తెలియదు. మీరు తప్పుడు బోధలో ఉన్నారు. మీరు అలాగే ఉండి కన్ను మూస్తే మీరు వెళ్ళే నరకానికి, మేము మాత్రం స్వర్గానికి వెళ్తామని ఇలా కుయుక్తిగా మాటలు ప్రయోగించి చెప్తారు. ఈ మాట విన్న తర్వాత ఆశ్చర్యపోతాం. నిజమే, గొప్ప మర్మం చెప్పాడు అనుకుంటాం. ఏమైనా దేవుని పిల్లారా, ఒక ఆయన కూడా ఇదే ప్రశ్న అడిగారు నన్ను కూడా. ఇదిగో నేను ₹1,00,000 ఇస్తాను, విశ్రాంతి దినము ఇదిగో మీరు పాటించాలి. ఇదిగో బైబిల్లో నేను వచనం చూపించాను కదా, ఇదిగో మీరు కూడా వచనం చూపించండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు క్షణం మాత్రం ఆలోచించకుండా నేను అన్నాను ఒకటే మాటే, నువ్వు ₹1,00,000 పొందాం, నేను అడుగుతా ఉన్నాను, నువ్వు 2 లక్షలు ఇవ్వాలి నాకు, నేను చూపిస్తాను. ఏం చూపిస్తాను? విశ్రాంతి దినము అసలు పాటించాలో లేదో అని వీటి గురించి పూర్తి వివరణ నేను ముందు చెప్పాను. నువ్వు దానికి రెడీ అయితే ఆ తర్వాత నేను చెప్తాను అసలు. ఆ మాట చెప్పేసరికి మొత్తానికి 2-3 రోజుల తర్వాత ఆయన ఆలోచన పడిపోయాడు. ఇదేంటి ఇంత ఎదురుగా మాట్లాడాడు, అందరినీ ఓడించే విధంగా ఏదో అందరితో మాట్లాడుతూ ఉంటే అందరూ బెదిరిపోయే విధంగా ఉంటారు, అసలు ఇతడే నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచన పడిపోయాడు. నా తర్వాత ఇదిగో నేను ఆవేశం అన్నాను, ఇదిగో నాకు తప్పు అయిపోయింది. అతని ఆలోచన అలా ఉంది మైండ్. ఇదిగో నేనేదో తెలుసుకుంటాను, మీరు చెప్పండి, నాకు ఒక వచనం చూపించండి అలా అనుకుంటా ఉన్నాడు. అలాగే ఉన్నాడు అంతే. ఏమైనా దేవుని పిల్లారా, వాళ్ళు ఏదో వింటారని వాళ్ళు మారిపోతారని కాదు, కానీ ముందు మన సంఘానికి వచ్చేవాళ్ళు ఈ విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి బోధలు, ఇలాంటి మాటలు మనం చూపించి మనల్ని సులువుగా మోసం చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి అదే వచనం చూసుకున్నాం, అదే వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. అదే వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అక్కడ విషయం ఏంటంటే సమాధిని చూడడానికి వాళ్ళు వచ్చారంతే. వాళ్ళు సమాధిని చూడడానికి వచ్చారు. ఏ రోజు వచ్చారు అనే విషయం అక్కడ ఉంది. ఏ రోజు వచ్చారంటే, ఇదిగో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వస్తుంది కదా, ఇదిగో ఆదివారం రోజున వాళ్ళు సమాధి చూడడానికి వచ్చారనే పదం ఉంది ఆడ, అంతే తప్ప ఇదిగో విశ్రాంతి దినం మీరు పాటించాలి అనేది అక్కడ లేదు. అంతే, అక్కడితో ఆన్సర్ అయిపోతుంది. కానీ ముందు చెప్పలేదు, నేను బరిలోకి దిగిన తర్వాత అయిపోవాలని నేను ఆన్సర్ చెప్పలేదు. విశ్రాంతి దినము మీరు పాటించాలని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఎక్కడైనా విశ్రాంతి దినం మీరు ప్రత్యేకంగా మీరు పాటించాలనే పదం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాట వాళ్ళు అలా ప్రయోగించి భయపెడతారు. ఇది అందుకే ముందుగానే తెలియాలి. మనం ప్రార్థనకు వస్తున్నామంటే ఏదో అలా వచ్చి వెళ్తున్నామని కాదు, అలా వచ్చిన మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. బడికి వెళ్ళే పిల్లవాడు విద్యార్థి బడికి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్చుకోవాలి. మనం కూడా ప్రేయర్కి వస్తున్నామంటే విషయాలు ఏ బోధకుడు చెప్పినా ఆ చెప్పే విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే బడికి పంపించే ఆ పిల్లవాడిని
ఇంకా తర్వాత బడికి పంపించాం, ఎందుకు వేస్ట్ అయిపోతుంది, ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చు, భోజన ఖర్చు, అన్ని వేస్ట్. అది దాని బదులు వేరొక పనిలో పెడతాం. ఏమైనా దేవుని పిల్లారా, మనం వచ్చేది దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి, విశ్రాంతి దినం పాటించడం అని కొత్త నిబంధనలు కనబడడం లేదు మనకు. కానీ ఇలా చెప్పినా కానీ విశ్రాంతి దినం పదం ఉంది కదా, వీళ్ళు పాటించాలి అంటాడు. పదం కనబడినంత మాత్రం పాటించడం అంటే అది ఎంత మూర్ఖత్వం. బైబిల్లో పాపం ఎన్నోసార్లు ఉంది. పదం కనబడిందని పాపం చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, అది విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం రోజున సమాజం చూడడానికి వాళ్ళు వచ్చారనే పదం రాబడింది తప్ప విశ్రాంతి దినం పాటించాలనేది బైబిల్లో లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ విశ్రాంతి దినం గురించి ఒకవేళ మాట్లాడుకోవాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా పాత నిబంధనకు వెళ్ళిపోవాల్సిందే. పాత నిబంధనకు వెళ్ళిపోకుండా నువ్వు మాట్లాడుకోవడానికి లేదు, అవకాశం లేవు. దాని గురించి వివరణ అసలు అది ఎవరికి ఇవ్వబడింది అనేది తెలియాలంటే పాత నిబంధనకు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి వెళ్దాం. అసలు విశ్రాంతి దినము దేవుడు ఎవరికి ఇచ్చాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీలో ఉన్న పశువులు, నీలో ఉన్న దాసుడు ఎవరైనా సరే ఏ పని చేయకూడదు. ఇది దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతా ఉన్నాడు? అదే 20వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనం 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే నా దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఐగుప్తులో నుండి దేవుడు ఎవరిని బయటికి తీసుకొని వచ్చాడో వాళ్ళకు చెప్తా ఉన్నాడు. మనం కానీ మన పితరులు కానీ ఎవరైనా ఐగుప్తులో ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఉంటే వాళ్ళకి చెప్పి ఉంటే ఇప్పుడు 8వ వచనం 10వ వచనం మనం చదువుకున్నాం. ఇదిగో మీకే చెప్తా ఉన్నాను, నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ పశువులు కానీ, నీ ఇంట్లో ఉన్న ఏదైనా ఏ పని చేయకూడదు 7వ రోజున అని ఆ చెప్పిన మాట మనం తీసుకోవచ్చు. ఇంకొక సందర్భం చూద్దాం ఇదే విషయాలు. ఇదే నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ఎవరు చెప్తా ఉన్నాడు ఇక్కడ? దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, మోషే నువ్వు చెప్పు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో. నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు కాకుండా ఎవరైనా మిగిలిన వాళ్ళు అన్యజనులు, ఫిలిస్తీన్లు కానీ, ఎబీసీలు కానీ, కనానీయులు కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళకి చెప్పకూడదు. నువ్వు కేవలం ఇశ్రాయేలుతో మాత్రమే చెప్పాలి. నువ్వు ఇశ్రాయేలుతో ఏం చెప్పాలంటే, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను. విశ్రాంతి దినం మీరే ఆచరించాలి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు
అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. చివరిలో లాస్ట్ నాకును మీకును గురుతగును. ఎవరికి గురుతది? దేవునికి ఇశ్రాయేలులకు, దేవునికి ఇశ్రాయేలులకు, ఇశ్రాయేలుకు దేవునికి. వాళ్ళిద్దరి మధ్యలోనే 15వ వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. 15వ వచనం ఒకసారి చదువుదాం. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నందును. 16వ వచనం. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఆ దినము ఆచరింపవలను. అది నిత్య నిబంధన. 17వ వచనం. నాకును ఇశ్రాయేలులకును అంటే దేవునికి ఇశ్రాయేలులకే అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు విశ్రాంతి దినం పాటించాలి, 6 రోజులు కష్టపడాలి, 7వ దినం మీరు రెస్ట్ తీసుకోవాలి. అందులో ఏ పని చేయకూడదని దేవుడు ఇచ్చిన మాటలు, ఆ విషయాలు ఎవరికి చెప్పాడంటే అవి కేవలం ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు మాత్రమే చెప్పాడు. ఇవి చెప్పిన తర్వాత మళ్ళీ వస్తాడు ఒక అబద్ధబోధుడు వచ్చి, మనం కూడా ఇశ్రాయేలులమే, ఇలా తిరుగుతాడు, మళ్ళీ అటు పోతే ఇటు వస్తాడు. మనం కూడా ఇశ్రాయేలులం బ్రదర్, మనం ఇశ్రాయేలులము కాదు. ఈ దేశంలో నివసిస్తూ ఉన్నాం మనం. ఆ రోజు యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది ఉన్నారు. యాకోబు వచ్చినప్పుడు అతని గర్భంలో వచ్చిన వాళ్ళు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, నఫ్తాలి, దాను, ఆషేరు, గాదు, యేషోబు, బెన్యామీను 12 మంది దాకా కనపడతారు మనం. ఆ 12 మందిలో నుండి వారి వంశాల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళమా? మనం కాదు. వారి వంశాల్లో నుండి వచ్చిన వారే, వారి గర్భాల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళే, జనాంగంలోని వాళ్ళే ఇశ్రాయేలీయులు. వారికే పాద నిబంధన, వారికే విశ్రాంతి దినము ఆచారము, అది వాళ్ళు పాటించాలి. వాళ్ళకు సంబంధించినది మనం చెప్పి 6 దినాలు మీరు పాటించండి, 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి తీసుకోండి, లేకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు. ఇది ఎవరికి తెలియదు, ఇది ఒక మర్మం అని ఇలా కుయుక్తిగా బోధిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మర్మము అని చెప్తారు కానీ అసలు మర్మం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఇలా తప్పుడు మాటలు ప్రయోగించి మాటలు కల్పించి చెరిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుడు అలాంటి వాళ్ళ చర్మాన్ని ఊడగొడతాడు ముందు. మర్మాల గురించి తర్వాత సంగతి. మర్మాలు చెప్పడానికి సిద్ధపడే వ్యక్తి ఎవరైనా ముందు వాళ్ళ చర్మాన్ని దేవుడు తీసేస్తాడు, ఒడుస్తాడు అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బోధ చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్రాంతి దినము శనివారమే, అయితే అది ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు దేవుడు. మనం ఇశ్రాయేలు బ్రదర్ అంటాడు, అసలు నువ్వు ఇశ్రాయేలునే కాదు. ఓన్లీ పాటించాలని డిసైడ్ అవుతావా? అయితే నువ్వు ఏం చేయాలంటే ఆ రోజు ఏ పని చేయకూడదు, కానీ నువ్వు ఆ రోజు పని చేస్తావు. ఆ రోజు పని చేస్తావు. ఆ విశ్రాంతి దినం అని, శనివారం అని నువ్వు డిసైడ్ అయిపోయి ఆ రోజు కూడా ఎవరికి తెలియకుండా గుంటనక్కలాగా బయటికి వెళ్ళిపోయి నీ పనులన్నీ వస్తావు, నువ్వు పాటించావు. ఇంకా అదే విశ్రాంతి దినం ఒకవేళ పాటించాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఏం చేయకూడదు ఆ రోజు. చూద్దాం, వచనం చూసుకుందాం. మళ్ళీ నిర్గమాకాండం 35వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 3వ వచనం చదవండి మీలారా. విశ్రాంతి దినమున మీరు మీ ఇళ్ళలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. విశ్రాంతి దినం పాటించాలని ఎవరైతే డిసైడ్ అవుతారో శనివారం రోజున వాళ్ళు ఏం చేయాలంటే ఇళ్ళలో ఎక్కడ అగ్ని రాజబెట్టకూడదు. ఎందుకు మేము వండుకుంటాము, తింటాము,
ఉదయం టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేయాలి, ఇదిగో సాయంత్రం సమయంలో రాత్రి పడే సమయానికి ముందుగానే నేను డిన్నర్ వండుకొని తింటానంటే కుదరదు. ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు, నిప్పు రవ్వ వెలగకూడదు. ఏమైనా దేవుని పిల్ల విశ్రాంతిని పాటించాలని అనేకుల మీద ఈ యొక్క విషయాలు రుద్దే వాళ్ళు మన కెమెరా తీసుకొని పోవాలి వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళు ఏమైనా పొయ్యి వెలిగించి వంట వండుకున్నట్టు కనబడ్డారనుకో దొరికిపోతారు. ఏమైనా దేవుని పిల్లలారా, అసలు ఎక్కడ అగ్ని రాజబెట్టకూడదు, నువ్వు పని చేయకూడదు, నువ్వు అగ్ని రాజబెట్టకూడదు. ఇంకొక వచనం చూసుకున్నాం ఒకసారి, యెషయా గ్రంథంకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథంలో ఒక మంచి విషయం కనబడుతుంది మీరు. యెషయా గ్రంథం 58 అనుకుంటాను. ఏంటి ఒకసారి యెషయా గ్రంథం 58:13. ఓకే. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు. ఏం చేయాలి? వ్యాపారం చేయకూడదు, మనకిష్టమైన పనులు మనం చేయకూడదు. ఒకవేళ పాటించాలనుకుంటే అందులో చివరిలో ఏమిచ్చాడంటే ఒక విషయం, లోక వార్తలు చెప్పుకొనకయు. లోకంలో ఉన్న వార్తలు చెప్పుకోకూడదు. ఇదిగో ఆ పార్టీ ఇలా, ఈ పార్టీ ఇలా, ఇదిగో ఆ దేశంలో ఇలా, ఈ దేశంలో ఇలా, ఇదిగో ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇదిగో క్రికెట్ జరుగుతూ ఉంది. ఈ లోక వార్తలు నువ్వు ఎత్తకూడదు. కానీ విశ్రాంతి దినం పాటిస్తామంటారు. ఆ విశ్రాంతి దినం రోజు అన్ని లోక వార్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. పని చేయకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, అసలు బరువులు మోయకూడదు. ఏమైనా దేవుని పిల్లలారా, విశ్రాంతి దినము ఇచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగంలో ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మాట మీరాడు. ఆ రోజు ప్రారంభంలో దేవుడు చెప్పిన మాటలు కొద్ది కాలంలోనే ఒక వ్యక్తి దేవుని మాటను ధిక్కరించి ఒక పని మీద వెళ్తా ఉన్నాడు, ఒక పని మీద వెళ్ళాడు, ఆ పని చేశాడు, దొరికిపోయాడు. ఆ టైంలో చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. ఏం చేస్తున్నాడు? కట్టెలు ఏరుతున్నాడు. ఏ రోజు ఏరుతున్నాడు కట్టెలు ఏరడం కూడా? విశ్రాంతి దినమున. దేవుడు ఏం చెప్పాడు? విశ్రాంతి దినం ఏం చేయమని చెప్పాడు? ఆయన 6 రోజులు పని చేసుకో, 7వ రోజు విశ్రాంతి దినము. ఆ రోజు నువ్వు ఏ పని చేయాలంటే ఆ పోయి ఆ విశ్రాంతి దినం రోజే కట్టెలు ఏరుకుంటున్నాడు. మిగిలిన 6 రోజుల్లో ఏరుకోవచ్చు కదా కట్టెలు. దేవుడు ఏమంటారు? దేవుడు ఆయన చెప్తా ఉంటాడు, మనం ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేయాలి అని అలా ఒక విధమైనటువంటి ఆలోచన. దేవుని యొక్క మాట పట్టించుకోలేదు, ధిక్కరించాడు. అలాంటి సమయంలో ఈ కట్టెలు ఏరుకునే ఈ వ్యక్తిని ఏం చేశారంటే కొంతమంది చూశారు. 33వ వచనం చూద్దాం ఒకసారి. వాడు కట్టెలు ఏరుట చూచిన వాళ్ళు మోషే యొద్దకు అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును ఇక పట్టుకొని తీసుకొని వచ్చారు. వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వాని కావల్లో ఉంచి ఇతను ఏం చేయాలి ముందు. అప్పుడు ఇంకా దేవుడు ఏం విషయం చెప్పలేదు. అప్పటి వరకు కొద్దిసేపు కావల్లో ఉంచారు, కొద్దిసేపు పక్కన పెట్టారు. అతన్ని
తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్షను ఉండవలెను. దేవుని దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరింది. ఇదిగో మోసే అహరోనులు, ఇదిగో ఆ వ్యక్తి కట్టెలు ఏరుకుంటున్నాడు. సమాజం కొంతమంది మనుషులు ఆ విషయం తెలియజేశారు. అతనికి జరగవలసిన విషయం ఏంటంటే ఇదిగో అతడు మరణించాలి. అప్పుడు 36వ వచనంలో చూడండి, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. నువ్వు బయటికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. ఈరోజు విశ్రాంతి దినం పాటించాలి బ్రదర్, లేకపోతే అసలు పరలోకమే లేదు అనే వాళ్ళు విశ్రాంతి దినం పాటించకుండా మిస్ అవుతాడు, దొరికిపోతాడు. ఆ రోజు ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. ఆ రోజు అన్ని విషయాలు కఠినమైన ఆజ్ఞలు. ఆ రోజు దొరికిపోయాడు, చంపబడ్డాడు, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిపోయాడు, చివరికి కాటికే పోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఈ యొక్క విషయాలు దేవుడు విశ్రాంతి దినం పాటించమని ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ రోజు చెప్పినా కానీ ఒక సందర్భంలో ఒక మనిషి తప్పిపోయాడు. ఇక ఒక వ్యక్తే తప్పిపోయినట్టు కనబడతా ఉంది. కానీ ఆయా సందర్భాల్లో బైబిల్ చదువుతా వెళ్ళిపోతా ఉంటే విశ్రాంతి దినమున అనేకులు మీరారు. ఆ రోజు వ్యాపారం చేసుకుంటున్నారు, వారి పనులు వారు చేసుకుంటా ఉండిపోయారు, దేవుని పట్టించుకోలేదు. ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారు అశ్షూరు చెరగేరిపోయారు. తర్వాత యూదా బెన్యామీన్ గోత్రాలు బబులోను సామ్రాజ్యం కొనిపోబడ్డారు. అలా కొనిపోబడిన తర్వాత మళ్ళీ 3 గ్రూపులుగా మళ్ళీ వచ్చారు. అలా 3 గ్రూపులుగా మళ్ళీ వచ్చి యెరూషలేములో ఉన్నప్పుడు అదే సమయంలో మళ్ళీ విశ్రాంతి దినం పాటించకుండా ఉన్నారు. అప్పుడు కూడా కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా విశ్రాంతి దినం పాటించకుండా ఉన్నప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం వెళ్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములలో 13వ అధ్యాయం 15వ వచనం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున. అక్కడ మనుషులు ఎవరో చూడండి ఒకసారి. ఎవరు వాళ్ళు? యూదులే కదా. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున. అది ఏ రోజు చేస్తున్నారు? విశ్రాంతి దినం రోజునే. విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు. గింజలు విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదని దేవుడు చెప్తే ఆ రోజు ద్రాక్ష తొట్లను తొక్కుతున్నారట. గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. నెహెమ్యా గారు ఏం చేస్తున్నాడంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. యాక్చువల్గా అది రెస్ట్ తీసుకోవాలి, పరిశుద్ధ సంఘంగా ఉండాలి, దేవుని కోసమే ఆ రోజు ఆలోచన అంతా ఆ దేవుని గురించే ఉండాలి. కానీ విశ్రాంతి దినమున ఆ రోజున ఏం చేస్తున్నారంటే యెరూషలేములోనికి కొన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఆహార వస్తువులను ఆ దినమున అమ్ముతున్నారట. వ్యాపారం. అది జరిగే సీను, ఆ సిచ్యువేషన్ చూసి నెహెమ్యా ఏం చేశాడంటే ఇదిగో వారిని గద్దించాడు. దేవుడు చెప్పాడు కదా 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి దినం. ఆ రోజు ఏ పని చేయకూడదు. మీరేంటి ఇలా చేస్తున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మేము విశ్రాంతి దినం పాటిస్తున్నాము, మేమే పరలోకం వెళ్తామనే వాళ్ళు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన మాటలు వాళ్ళే పాటించలేదు.
ఈరోజు దేవుడు చెప్పకపోయినా, నువ్వు పాటించు అని దేవుడు చెప్పకపోయినా మేము పాటిస్తాం అంటే ఏం చేయాలి? ఓని పాటించావు అనుకున్నావు కాసేపు. ఇందులో ఏదైనా ఒక పని చేసి ఉంటావు, నువ్వు బయటికి వెళ్ళి వ్యాపారం చేసి ఉంటావు ఖచ్చితంగా. ఆ రోజే నువ్వు దొరుకుతావు దేవునికి. నువ్వు దేవుడు ఆ రోజే నేను చంపేశావు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసుకుందాం. ఒకసారి 16వ వచనం చదువుదాం. ఒకసారి మనం 16వ వచనం. తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. తెచ్చి అదే విశ్రాంతి దినం రోజే అమ్ముతున్నారు. ఎందుకంటే అందరూ ఆ రోజు పని చేసుకుంటారు, వారి పనులు ఉంటారు. 7వ దినం విశ్రాంతి దినం కనుక వీళ్ళు ఎక్కడికి పోరు, ఈ రోజే అందరూ దొరుకుతారని వచ్చి అమ్ముకునే వాళ్ళు ఆ రోజు అమ్ముతున్నారు. ఇలా జరిగేటప్పుడు నెహెమ్యా ఆవేశపూరితయ్యాడు, కోపంతో ఉన్నాడు. సో ఏంటి ఇలా చేస్తూ ఉన్నారు మీరు? అప్పుడు పెద్దలను ప్రధానులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే నెహెమ్యా గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు. చూడండి ఒకసారి 17వ వచనం. అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కారం చేయుదురు? మీ పితరులను ఇదిగో మీ పితరులు కూడా ఇలాగే చేశారు, విశ్రాంతి దినంలో వ్యాపారం చేశారు. ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మీరు ఇలా పాటించడం, ఆ రోజు వ్యాపారాలు జరగడం, ఇలా చేస్తున్న ప్రజలను మీరు ఏమాత్రం అడ్డుకోకుండా ఆపకుండా, ఆ వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వాళ్ళను మీరు అడ్డుకోకుండా వాళ్ళని వెనక్కి పంపించకుండా మీరు చూస్తూ కళ్ళతో అలాగే ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఆయన బాధపడతాడు, ఆయన కోపడతాడు. ఈ ప్రాంతం వారి మీదకి దేవుని కోపం వస్తుంది. ఇదంతా రావడానికి మీరు అసలు ఎందుకు పరోక్షంగా మీరు కారణం అవుతా ఉన్నారు? మీరు ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు మీరు ప్రజలకు చెప్పలేదు అనేది ఆ రోజు నెహెమ్యాకు ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆ టైంలో నెహెమ్యా గారు ఒక ప్లాన్ చేశాడు. 19వ వచనం. అప్పుడు ప్రజల కోసం ఆ రోజు పాద నిబంధన కాబట్టి, పాద నిబంధనలో విశ్రాంతిని పాటించాలనే నియమం ఆ రోజు వాళ్ళకు ఉంది కాబట్టి ఒక మంచి సందర్భాన్ని వాళ్ళ మధ్యలో క్రియేట్ చేస్తూ ఉన్నాడు. చూడండి 19వ వచనం. విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెనని విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించి, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైన లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలించి తిని. ఈ 19వ వర్షం మీకు అర్థమై ఉన్నారు ఇప్పటికే. ఒకవేళ అర్థం కాదంటే ఒక సందర్భం చూద్దాం, ఒక ఉదాహరణ ఆలోచిద్దాం. ఇప్పుడు పిల్లలు, కాలేజీ పిల్లలు కావచ్చు, బడి పిల్లలు కావచ్చు, కాలేజీలకు కానీ స్కూల్లో కానీ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఆ సమయంలో ఆ కాలేజ్ కానీ ఆ స్కూల్ ముందర కానీ కొంతమంది వస్తువులను అమ్ముకోవడానికి వస్తారు. వాళ్ళు ఏ టైంకి రావాలి? ఎప్పుడైతే ఇంటర్వ్యూ టైం ఉంటుందో ఆ టైంకి సరైన సమయానికి వస్తే ఓకే. పిల్లలు లోపల స్కూల్లో ఉన్నప్పుడు, వాళ్ళ పాఠాలు లోపల వింటున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు బయటికి వచ్చిన వ్యాపారం జరుగుతుందా? వ్యాపారం జరగదు. ఒక టైం ఉంటుంది, 2 పీరియడ్లు అయిపోయిన తర్వాత ఒక బెల్లు కొడతారు. అప్పుడు పిల్లలు కొంత రెస్ట్తో బయటికి వస్తారు. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆ అమ్మే వ్యక్తుల దగ్గర వెళ్ళి వాళ్ళు కొనుక్కొని తింటారు. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. 6 దినంలో కష్టపడాలి, 7వ దినం విశ్రాంతి దినం వచ్చే రోజు నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో వ్యాపారం చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు చాలా మంది. విశ్రాంతి దినమున వ్యాపారాలు ఇక్కడ జరగకూడదు ఆలోచన చేశాడు. యెరూషలేము గుమ్మములను ఆయన మూయించాడు. యెరూషలేములో నుండి ఎవడు బయటికి వెళ్ళకూడదు, అక్కడ బయట నుండి లోపలికి ఎవడు రాకూడదు. ఇది నెహెమ్యా గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన.
కావలి వాళ్ళని పెట్టాడు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మేము విశ్రాంతి దినం పాటిస్తామనే వాళ్ళకు ఒక ఆలోచన, ఒక విషయం చెప్తా ఉన్నాము. విశ్రాంతి దినం మేము పాటిస్తామనే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈరోజు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పే మాట వాళ్ళు చేయాలి. మనం ఒక టౌన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ టౌన్లో ప్రతిరోజు వ్యాపారం జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు జరుగుతుంది. ఆదివారం రోజులు కూడా వ్యాపారం జరుగుతాయి. ఆదివారం రోజు అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఆదివారం రోజు కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆదివారం రోజు కూడా చికెన్ షాప్స్ ఉన్నాయి. ఆదివారం రోజు కూడా హోటల్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లల, విశ్రాంతి దినం నేను పాటిస్తానని ఎవరైనా ముందుకు వస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటే, చుట్టూ ఉన్న సమాజం అందరూ లోకమే అనుకుంటే కొద్దిసేపు విశ్రాంతి దినం ప్రత్యేకంగా పాటించాలనుకునే వ్యక్తి ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఉండాలి. కానీ ప్రత్యేకంగా ఉంటాడా? ఉండడు. బయటికి వెళ్తాడు, ఎక్కడైనా టీ షాప్కి వెళ్ళి టీ తాగుతాడు, లేదా హోటల్కి వెళ్ళి హోటల్ దగ్గర నుండి భోజనం తెచ్చుకుంటాడు. నువ్వు పాటించలేవు. నువ్వు నిష్టగా ఉండాలనుకుంటే నువ్వు ఉన్న ఇంట్లో తలుపులు వేసుకొని బయటికి రాకూడదు. లేదంటావా? ఈ సమాజం నీ దృష్టిలో ఒకవేళ చెడిపోయింది అనుకుంటే, నువ్వే గొప్పవాడు అనుకుంటే అసలు నువ్వు టౌన్లోని బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడైనా ఒక తోటలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. ఆ రోజంతా ఉండాలి. అది పెరుగుతుందా అంటే కుదరదు. అది విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు, నిప్పు రాజబెట్టకూడదు, ఆ రోజు లోక వార్తలు చెప్పుకోకూడదు, ఆ రోజు అసలు ఏ వ్యాపారం చేసుకోకూడదు. ఇన్ని విషయాలు ఉంటే నేను పాటిస్తాను, మీరు పాటించాలి ఇలా చెప్పే వ్యక్తిని అసలు ఏమనుకోవాలి? ఎవరో చెప్పిన బోధలు తీసుకొని వచ్చి అవి మన మీద రుద్దుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్రాంతి దినం అనేది ఇది ఇశ్రాయేలులకు మాత్రమే. కానీ ఈరోజు క్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందిన మనకైతే విశ్రాంతి దినము దేవుడు పెట్టలేదు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని విషయాలు చెప్తాడు. బ్రదర్ ఇంతవరకు బాగా చెప్పారు, యేసుక్రీస్తు కూడా విశ్రాంతి దినం పాటించాడు అంటాడు. ఇది ఎక్కడ గొడవ? యేసుక్రీస్తు కూడా విశ్రాంతి దినం పాటించాడు బ్రదర్ అని ఒక వచనం చూపిస్తాడు. మళ్ళీ లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇదిగో ఈ వచనంలో ఏముందంటే, తన వాడుక చొప్పున విశ్రాంతి దినంకి వెళ్ళాడు. అంటే తన అలవాటు ప్రకారంగా విశ్రాంతి దినంలో ఎక్కడికి వెళ్తున్నాడు? యేసుక్రీస్తు సమాజ మందిరానికి వెళ్తున్నాడు. ఇదిగో మీ కళ్ళతో బాగా చూడండి ఈ వచనాన్ని. ఇదిగో ఈ వచనంలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో ఆయన గురించి మీకు పూర్తి వివరణ తెలుస్తుంది. ప్రతి విశ్రాంతి దినమున తన వాడుక చొప్పున, అలవాటు చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇదిగో ఆయన పాటించాడు, ఇదిగో మీరు పాటించాలి. ఆయన పాటించాడు, మీరు పాటించాలి. పాటించకపోతే అసలు మీరు ఆయన అనుచరులే కాదు. ఇలా చెప్తారు. ఏమైనా దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళలేదని మనం చెప్తాం. వెళ్ళాడు ఆయన. అయితే విశ్రాంతి దినం పాటించడానికి వెళ్ళాడు ఆయన. విశ్రాంతి దినం పాటించడానికే వెళ్ళాడా? ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ఆయన విశ్రాంతి దినంకి ఎందుకు వెళ్ళాడు? కొన్ని వచనాలు మళ్ళీ చూద్దాం ఒకసారి. అక్కడే అదే వచనంలోనే 16వ వచనంలోనే 3వ లైన్ చదువుతాం చూడండి. 16వ వచనంలో 3వ లైన్, లోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అంటే ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, ఇదిగో అక్కడ వారు ఉన్నటువంటి పెద్దలు ఏదైనా పుస్తకం ఇస్తే, ఏదైనా దేవుడు రాయించిన గ్రంథం చేతికిస్తే ఆ ఇచ్చిన దాన్ని ఏం చేయడం కోసం పోయాడు? చదువుటకై నిలుచుండగా. ఆయన విశ్రాంతి దినం మందిరానికి వెళ్ళాడంటే చదవడానికి, పాటించడానికి కాదు. వెళ్ళాడు, చదివాడు. అలా అని ఆయన పాటించలేదంటే పాటించే సందర్భాలు ఉన్నాయి, పాటించని సందర్భాలు ఉన్నాయి. అవి కూడా చూద్దాం కొద్ది క్షణాలు. ఇక్కడ విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళాడు.
వెళ్ళిన ఆయన చదవడానికి నిలబడ్డాడు. అంటే ఆయన ఒక గ్రంథం ఇవ్వబడింది ఆయనకు. ఆ గ్రంథం ఏదో కాదు, 17వ వచనం అంటుంది. యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. అలా చదవడానికి మందిరానికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు లూకాసు వార్త, ఇదే లూకాసు వార్త 13వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 13వ అధ్యాయం కదా, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో ఏం చేస్తున్నాడు? బోధించుతున్నప్పుడు, వాక్యం చదవడానికి, బోధించడానికి సమాజ మందిరములో విశ్రాంతి దినమున ఆయన కనబడుతూ ఉన్నాడు. ఓకే, ఇక తర్వాత 14వ వచనం. అక్కడే 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి ఏ రోజు స్వస్థత చేశాడు? విశ్రాంతి దినమున స్వస్థత చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళి వాక్యం చదివాడు. విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళిపోయి వాక్యం బోధిస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆయన స్వస్థత చేస్తూ ఉన్నాడు. ఇలా స్వస్థత చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని ఏమని అడుగుతా ఉన్నారంటే, ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, ఇదిగో జన సమూహాన్ని చూసి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఇదిగో మీకు స్వస్థత కావాలా? ఎవరైనా రోగులతో ఉన్నారా? 6 దినాలు మీరు కష్టపడాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. అయితే అదే విధంగా రోగాలతో ఉన్న వాళ్ళు కూడా 6 రోజులు ఉన్నాయి కదా పని చేయదగిన దినాలు, ఆ రోజు వచ్చి మీరు స్వస్థత పొందుకోండి, 7వ దినం అసలు మీరు రాకూడదు స్వస్థత పొందుకోవడానికి అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గద్దిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు కొంత విషయాలు మాట్లాడాడు. ఎవరైనా అదే విశ్రాంతి దినమున గాడిద కానీ ఏదైనా ఎద్దైనా కానీ అదే రోజే లోయలో కానీ గుంటలో కానీ పడిపోతే బయటికి తీయడా అని కొన్ని విషయాలు మాట్లాడి, మరి జంతువుల కంటే పశువుల కంటే మనిషి ఎంతో గొప్పవాడు, ఈ రోజు నేను బాగు చేశానని యేసుక్రీస్తు వివరణ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ బాగానే ఉంది. యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు, స్వస్థత చేస్తూ ఉన్నాడు. ఆ రోజు స్వస్థత చేసినందుకు యేసుక్రీస్తుని అడ్డుకుంటా ఉన్నారు. ఈ రోజు నువ్వు ఎందుకు స్వస్థత చేస్తూ ఉన్నావు? ఈరోజు విశ్రాంతి దినము కదా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆ రోజే స్వస్థత చేశాడు. అంటే యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఏమైనా మీరుతున్నాడా? మందిరానికి వెళ్ళి వాక్యం చదివాడు, బాగానే ఉంది, విశ్రాంతి పాటించాడు, విశ్రాంతి మందిరానికి వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉన్నాడు, బాగానే ఉంది, విశ్రాంతి ఆయన పాటిస్తున్నట్టుగా ఉంది. విశ్రాంతి ఆయన స్వస్థత చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కలవరపడ్డారు, ఏంది ఈ రోజు అయినా మేలు చేస్తూ ఉన్నాడు, ఏంది ఈ రోజు ఏంది అసలు ఆయన అందరికీ స్వస్థత చేస్తూ ఉన్నాడు, ఈ రోజు చేయకూడదు కదా అంటే ఆ రోజు చేయకూడదా? అంటే ఆయన విశ్రాంతి దినాన్ని ఆయన అధిగమిస్తున్నాడా? ఆయన మీరుతున్నాడా? ఆయన విశ్రాంతి దినం పాటించిన సందర్భాలు ఉన్నాయి, విశ్రాంతి దినాన్ని మీరిన సందర్భాలు ఉన్నాయి. ఒక వచనం చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, అంటే ఆయన విశ్రాంతి దినము మీరినట్లుగా మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం పాటించాడు బ్రదర్, నువ్వు కూడా పాటించంటే బ్రదర్ ఇక్కడ ఆయన పాటించలేదు. అక్కడ మందిరానికి వెళ్ళిపోయాడు, ఆయన పాటించాడు. ఆయన పాటించిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో మీరిన సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ రోజే యేసుక్రీస్తుని విశ్రాంతి నువ్వు పాటించాలని యేసుక్రీస్తు మీదకి ఒత్తిడి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పాడో కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్తకి వెళ్ళిపోదాం.
మార్క్స్ వార్తకి వెళ్దాం. మార్క్స్ వార్త మార్క్స్ వార్త 2వ అధ్యాయం 23వ వచనం దగ్గర ఉంది. కొద్దిగా వినేవాళ్ళందరూ కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 23వ వచనం దగ్గర ఉంది. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి పిలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు చూడు విశ్రాంతి దినమున చెయ్యకూడనిది మీ శిష్యులేంటి ఇలా చేస్తా ఉన్నారు. ఇంకో సువార్తలో కూడా ఈ సందర్భం మీరు చదివితే పంట చేలలో వెళ్ళిపోతా ఉన్నారు. యేసుని శిష్యులు వెన్నులు తుడుచుతున్నారు. అలా చేతులు వేసుకొని నలుపుకొని ఆగుతూ ఉన్నప్పుడు అది తింటా ఉన్నారు. అలా తినేటప్పుడు ఈ పరిచయం చూసి ఇదిగో చూడు ఒకసారి నీ శిష్యులు ఏం చేస్తున్నారో చూడు ఒకసారి. విశ్రాంతి దినమున ఈరోజు వాళ్ళు తింటా ఉన్నారు అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే శిష్యులతో, నా శిష్యులారా ఎందుకు తింటా ఉన్నారు, మీరు ఆగండి, విశ్రాంతి దినం పాటించండి అని వాళ్ళ వైపు తిరిగి మాట్లాడాలి. కానీ ఆయన మాట్లాడలేదు. ఆ ప్రశ్న వేసిన వాళ్ళతో ఏ విధంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మనం చూద్దాం పిల్లారా. 26వ వచనం 27వ వచనం నేను త్వరగా చదువుతాను. 26వ వచనం 27వ వచనం. అబ్యాతారు ప్రధాన యాజకుడే ఉండగా దేవ మందిరంలోకి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా. అంటే దావీదు గారి గురించి మాట్లాడుతున్న సందర్భం. ఒకసారి 25వ వచనం చూడండి. 25వ వచనంలో మధ్యలోనే చదువుతాను. 25వ వచనంలో తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి వెళ్ళినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీకు జ్ఞాపకం ఉందా? మీరు ఎప్పుడైనా చదివారా? అబ్యాతారు ప్రధాన యాజకుడి ఉండగా దేవ మందిరంలోకి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడదు అలాంటి సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. నీ శిష్యులు తింటా ఉన్నారు, నీ శిష్యులు తింటా ఉన్నారు, నీ శిష్యులు విశ్రాంతిలో తింటా ఉన్నారు అన్నందుకు యేసువే చెప్పిన ఈ వివరణ. ఇదిగో పాత నిబంధనలో దావీదు ఉన్నాడు. దావీదు ఆయనకు అవసరం వచ్చింది, ఆయనకు ఆకలి అవుతా ఉన్న సందర్భం. ఆ రోజు ఆయనకి ఏం దొరికిందంటే ఇదిగో దేవుని మందిరం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులే తినాలి, యాజకులే తినవలసిన మందిరంలో పెట్టినటువంటి రొట్టెలు అవి ఏం చేశారంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇచ్చాడు అన్నమాట. ఇచ్చిన తర్వాత తీసుకున్నాడు, తిన్నాడు, తనతో ఉన్న వారికి కూడా ఇచ్చాడు. అంటే విశ్రాంతి దినమున తింటున్నారు, మీ శిష్యులు మీరారు, ఆమె అధిగమిస్తున్నారని అన్నందుకు మరి యేసు చెప్పాడు. ఇక అంతేకాదు, ఇంకా వెళ్ళిపోదాం. 27వ వచనం మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. వాళ్ళ ఆకలితో ఉన్నారు కాబట్టి తిన్నారు. ఆకలితో అలాగే ఉండి ఆకలితో చచ్చారనుకో. అసలు విశ్రాంతి దినం గొప్పదా, మనిషి గొప్పవాడు? ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. దీన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినం అతిక్రమిస్తారని అలా చెబుతూ ఉన్నప్పుడు వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే, మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. ఈరోజు సూర్యుడు ఉన్నాడు, ప్రతిరోజు ఉదయం ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు మనుషుల కోసమా, మనుషులు సూర్యుని కోసమా? మనుషుల కోసం సూర్యుడు. ఈరోజు చెట్టుకు ఒక ఫలం కాస్తుంది, ఒక పండు కాస్తుంది. పండు కోసం మనం పుట్టామా, మన కోసం పండు పుడతాం మన కోసం. అదేవిధంగా విశ్రాంతి దినం కూడా మనుషుల కోసమే, మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. ప్రారంభంలో ఆదాము దేవుడు ఎలా చేశాడు? ఆదాముకు ఆ రోజు విశ్రాంతి దినం లేదు.
కొంతకాలం గడిచిన తర్వాత ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇది మధ్యలో వచ్చింది విశ్రాంతి దినం, ఇది మధ్యలోనే పోతుంది. అప్పుడప్పుడు మనం కూడా అంటాం మధ్యలో వచ్చాడు మధ్యలో పోయాడు. ఇది కూడా ఇంత విశ్రాంతి దినం మధ్యలో వచ్చిన తర్వాత, మనిషి పుట్టిన కొంతకాలం తర్వాత వచ్చింది విశ్రాంతి దినం. తర్వాత ఈ విశ్రాంతి దినం దేవుడు తీసేశాడు. విశ్రాంతి దినం పాటించలేకపోతా ఉన్నారు, విశ్రాంతి దినం వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున దేవుడు ఇచ్చినా కానీ దేవుడికి ఉపయోగం లేదు. అప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కొన్ని వచనాలు చెప్పాడు. త్వరగా చదువుకుందాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. పాత నిబంధన 745. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. నేను మాన్పిస్తాను, ఇచ్చాను, తర్వాత మాన్పిస్తాను. ఇంకొక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది. ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఆల్రెడీ పాత నిబంధన ఇచ్చాను వీళ్ళకు. విశ్రాంతి దినం ఉంది, పండుగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. వీళ్ళు ఏం పట్టించుకోలేదు, అన్ని మీరుతో ఉన్నారు. ఆ రోజే వ్యాపారాలు. దేవుడు ఆలోచన చేశాడు, ఇక వీళ్ళు పాటించలేకపోతా ఉన్నారు, ఇక నేను మాన్పిస్తాను ఇవి. ఇదిగో పాత నిబంధన ఎవరికైతే నిబంధన ముందుగా ఇచ్చానో, పాత నిబంధన వారికి ఉందో, ఇదిగో క్రొత్త నిబంధన నేను చేసే దినములు వస్తున్నవి. ఏమైనా దేవుని పిల్లలారా, మాన్పిస్తా అన్నాడు. అలా క్రొత్త నిబంధన చేసేటువంటి దినాలు వస్తున్నాయని చెప్పాడు. అదే తర్వాత కాలంలో క్రొత్త నిబంధన మనం ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో క్రొత్త నిబంధన వచ్చింది. ఈ క్రొత్త నిబంధనలో ఆ రోజుకు ఈ క్రొత్త నిబంధనకు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ రోజు నరహత్య చేయకూడదు. ఈరోజు కత్తి తీసుకొని సంపాదించడం అవసరం లేదు. ఒక సహోదరుని ద్రోహి అంటే ఇక నరకం. ఆ రోజు వ్యభిచారం, ఆ రోజు తప్పు, ఆ నిబంధన. కానీ ఈరోజు మోహపు చూపు చూస్తేనే తప్పు. మోహపు చూపు చూస్తేనే దేవుని ఖాతాలో, దేవుని దృష్టిలో శిక్ష. అప్పటికి ఇప్పటికి ఆ నిబంధనకు ఈ క్రొత్త నిబంధనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాట, నేను క్రొత్త నిబంధన చేయబోతున్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రసంగాల్లో ప్రతి చోట అదే, నేను మీతో చెప్పినది ఏమనగా, పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉంటాయి, నేను నీతో చెప్పినది ఏమనగా అని చెప్తాను. పాత నిబంధనలో ఉన్న పరిస్థితి ఏంటంటే, పంటికి పన్ను, ఎవడైనా ఒక చెంప మీద లాగి కొట్టి ఒక పన్ను ఊడిపోయింది అనుకో, ఎవడైతే కొట్టించుకుంటాడో అతను తిరిగి కొట్టాలి మళ్ళీ. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో కొట్టడానికి అవకాశం లేదు. కొట్టినా నువ్వే ఇంకొక చెంప మీద కొట్టించుకో. ఆ రోజు పాత నిబంధనలో నీ సహోదరులను ప్రేమించాలి, శత్రువులను దూషించాలి. వారి మీద నువ్వు ఎలాంటి ఆలోచనతో ఉండాలంటే, శత్రువులను క్షమించకూడదు, సహోదరులను ప్రేమించాలి, శత్రువులను ద్వేషించాలి. పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన, నేను మీతో చెప్పినది ఏమన్నా కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీ శత్రువులను కూడా మీరు క్షమించండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఎంతో వ్యత్యాసం ఉంది.
పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దినం ఉంది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆయన పాటించిన సందర్భాలు ఉన్నాయి, ఆయన విశ్రాంతి దినం మీరిన సందర్భాలు ఉన్నాయి. అంటే నిబంధన మార్పు జరుగుతున్నది, మార్పు చేయబోతా ఉన్న కాలం అది. ప్రారంభ శతాబ్దం ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన యేసుక్రీస్తు వారి విశ్రాంతి దినం మీరినట్టుగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆ రోజు విశ్రాంతి దినం తింటూ ఉన్నా కానీ యేసుక్రీస్తు వాళ్ళని ఏమనలేదు. ఆ రోజు ఎప్పుడో దావీదు ఉన్నాడు, అదే కాకుండా యాజకులే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు వారు, అయినా కానీ ఆ రోజు దేవుడు ఏమీ అనలేదని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఎప్పుడో ప్రారంభ దినాల్లో ఒక వ్యక్తి కట్టెలు ఏరుకోవడానికి పోతేనే దేవుడు చంపేశాడు, సమాజం అంతా రాళ్ళతో కొట్టి చంపింది. కానీ కొంతకాలం తర్వాత విశ్రాంతి దినమున వాళ్ళు పాటించకపోయినా కానీ అప్పుడు ఏం జరిగిందంటే చంపలేదు. ఏం జరిగింది అసలు? అప్పటికి ఇప్పటికి తేడా ఏం జరిగింది? దేవుడు ఏమైనా పక్షపాత? దేవుడు పక్షపాతి కాదు. మరి ఆ రోజు ఒక వ్యక్తి కట్టెలు ఏరుకొని పోయినందుకే కాటికి పంపించాడే, తర్వాత విశ్రాంతి దినమున అసలు వాళ్ళు పాటించకపోయినా కానీ ఎందుకు దేవుడు వాళ్ళని ఏమనకుండా ఊరుకుండా అలాగే ఉంచేశాడు? ఏమైనా దేవుని పిల్లరా, ఇది అర్థం కావాలంటే ఆయన యొక్క మనసులో ఉన్న ఆలోచన అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటంటే నిబంధన మార్చాలి అనే ఆలోచన వచ్చేసింది. నేను నిబంధన మార్చేయబోతా ఉన్నాను, విశ్రాంతి దినమును పండుగలు ఇవన్నీ నేను మార్చేస్తా ఉన్నాను ఆలోచన వచ్చింది ఆయనకు. ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఇక తర్వాత కాలంలో వారు పాటించకపోయినా వదిలేశాడు, అంతే వదిలేశాడు. ప్రియమైన దేవుని పిల్ల, యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అలా ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఇక పాత నిబంధనకు ఆ రోజుతో ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఇక అంతటితో క్లోజ్. యేసుక్రీస్తు ఆయన యందు పాత నిబంధన కొట్టివేయబడింది. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక త్వరగా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిల్చున్నది. మళ్ళీ చదువుతాను అదే వర్షంలో, నేను చదివే సందర్భం గమనించండి. నేటి వరకును పాత నిబంధన చదువుతున్నప్పుడు అది అంటే పాత నిబంధన అది క్రీస్తునందు కొట్టివేయబడినని, క్రీస్తునందు కొట్టివేయబడను అని. అంటే పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందా? కొట్టివేయబడింది. ఆ రోజు విశ్రాంతి దినం పాటించాలి, ఈరోజు విశ్రాంతి దినం పాటించాలా? పాటించవలసిన అవసరం లేదు. ఆ రోజు పాత నిబంధనలో ఇశ్రాయేలులు బలులు అర్పణలు ఇచ్చారు, ఈ రోజు బలులు అర్పణలు ఇవ్వాలా? అవసరం లేదు. ఆ రోజు వాళ్ళు ధూపాలు వేశారు, ఈ రోజు కూడా ధూపం వేయాలా? అవసరం లేదు. ఆ రోజు పండుగలు ఆచరించారు, ఈ రోజు పండుగలు ఆచరించాలా? కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు క్రీస్తును అనుసరించేవారంటే అవసరం లేదు. ఇంతవరకు బాగానే ఉంది బ్రదర్. పాత నిబంధనలో వాళ్ళకు విశ్రాంతి దినం శనివారము, అయితే మీరు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు అంటే మీకు ఏమైనా ఆదివారం రోజు విశ్రాంతి దినమా? మరి ఇలా అడుగుతాడు. మన టైటిల్ అదే. ఇప్పుడు క్రైస్తవులకు విశ్రాంతి దినము ఆదివారమా? అక్కడికి పోతే లాస్ట్కి ఇక్కడ లాక్కొని వచ్చాడు మనం. పోనీ ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదివారం ఏమైనా విశ్రాంతి దినం పాటించండి అని యేసుక్రీస్తు ఏమైనా చెప్పాడంటే ఏమీ చెప్పలేదు. ఇక యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని
ప్రకటించుచుండిరి. వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏ రోజుల్లో ప్రకటన చేస్తూ ఉన్నారు వాళ్ళు? అక్కడ ఒక వర్షం కనబడతారు స్టార్టింగ్లోనే. ప్రతిదినము ప్రతిదినము క్రీస్తును ప్రకటించారా? ప్రతిదినము క్రీస్తును ప్రకటించారు. ఆ రోజు వాళ్ళు ప్రకటించేటప్పుడు ఇదిగో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీరు విశ్రాంతి దినం పాటించాలి ఎందుకు అని వాళ్ళని అడ్డుకున్నట్టుగా కానీ, అలా అడ్డుకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి దినం పాటించినట్టుగా కానీ సందర్భాలు కనబడవు. ఏమైనా దేవుని పిల్లలు ప్రతి దినము క్రీస్తును ప్రకటించారు. ప్రతి దినము వాళ్ళు ప్రకటించే పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ రోజు వాళ్ళు విశ్రాంతి తీసుకోలేదు. అపోస్తలుడైన పౌలు తాను ప్రేమించిన కుమారుడు తిమోతికి ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. తిమోతి వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించు. అడగచ్చు, తిమోతి అడగచ్చు ఎవరిని? పౌలును. తిమోతి గారు బోధకుడా, ఇదిగో 6 దినాల్లో ప్రకటిద్దాము, ఒకరోజు రెస్ట్ తీసుకుందాం, విశ్రాంతి దినం అడగచ్చు. లేదు, పౌలు అవకాశం ఇవ్వలేదు. వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము. నువ్వు ప్రయాసపడాలి. రెస్ట్, క్రైస్తవులకు రెస్ట్ అనేది లేదు. ఆ రోజు ప్రారంభ సంఘం కూడా ప్రతి దినము క్రీస్తును ప్రకటించింది. ప్రతి దినము పనిలో ఉన్నారు. మరి ఈరోజు ఆదివారం రోజున మరి మందిరానికి వస్తున్నామంటే మనం ఏదో విశ్రాంతి దినం తీసుకోవడానికి కాదు. వచ్చిన వాళ్ళు వాక్యం నేర్చుకోవడానికి, వచ్చిన వాళ్ళు ప్రభు బలలో పాల్గొనడానికి. ఎందుకంటే ప్రారంభంలో ఆదివారం రొట్టె విరుచుటకు వాళ్ళు కూడుకున్నారు కాబట్టి ఇదిగో ఆ రొట్టె తీసుకోవడానికి, ఇదిగో ఆదివారం ఆ రోజు సంఘంలో ఇదిగో పౌలు చెప్పాడు, పత్రికలో అడిగాడు, వాళ్ళతో రాశాడు, ఇదిగో నేను వచ్చినప్పుడు మీరు ఇదిగో ఆదివారం రోజున మరి నేను వచ్చినప్పుడే కాకుండా మీరు ఆదివారం రోజున ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఇదిగో ఆ కానుకలు, ఆ సంద ఏదైతే పోగు చేయండి. అది ఆదివారం రోజు జరిగింది. ఈరోజు క్రైస్తవులకు విశ్రాంతి అనేది లేదు. ప్రతిదినము సువార్త ప్రకటింపవలెను. ఆ రోజు ఇశ్రాయేలులకైతే విశ్రాంతి శనివారం. ఈరోజు క్రైస్తవులకు, ఆ రోజు ఇశ్రాయేలులకు విశ్రాంతి దినము దేవుడు ఒకరోజు ఇచ్చాడు. కానీ క్రైస్తవులకు మాత్రం ఈరోజు పలానా రోజు విశ్రాంతి తీసుకోండి అని దేవుడు చెప్పలేదు. ప్రతిదినము సువార్త ప్రకటించాము. ఇప్పుడు డౌట్ వస్తుంది, అయితే మాకు ఏ విశ్రాంతి లేదా? విశ్రాంతి దినమే లేదంటే విశ్రాంతి దినమే లేదు. అయితే విశ్రాంతి ఉంది, నువ్వు విశ్రాంతి దినం పాటించకూడదు, కానీ నీకు విశ్రాంతి ఉంది. ఎప్పుడుంది? నువ్వు దేవుని కోసం పని చేసి సువార్త ప్రకటించి ఆయన కార్యక్రమాల్లో ఉండి దేవుని కోసం త్యాగాలు చేసి నువ్వు దేవుని కొరకు గొప్పగా నువ్వు బ్రతికితే, నువ్వు ఒకరోజు కన్ను మూస్తే అప్పుడు నీకు విశ్రాంతి. చూద్దాం పిల్లరా, వచనం చూసుకున్నాం. చివరిగా ముగింపులోకి వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి లేదనుకోకండి, మీకు కూడా విశ్రాంతి ఉంది. విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఈ విషయం దేవుడు చెప్తా ఉన్నాడు.
దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడు. ఈరోజు నీకు విశ్రాంతి కావాలనుకుంటే నువ్వు కూడా భూమి మీద ఉన్నటువంటి 7 రోజుల్లో కూడా నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే నీ జీవితం ముగిసిన తరువాత నీకు విశ్రాంతి ఉంది. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. దాన్ని మళ్ళీ చదువుదాం ఒకసారి. దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారం నాకు కూడా రెస్ట్ కావాలని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆయన విశ్రాంతిలో నువ్వు కూడా ప్రవేశించాలనుకుంటే, అలా ప్రవేశించిన వాడు ముందుగానే వాడు ఎలా ఉంటాడంటే, ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. తన కార్యములు ముగించిన వానికి విశ్రాంతి ఉంటుంది. ఏమైనా దేవుని పిల్లలారా, క్రైస్తవులకు విశ్రాంతి దినము అనే ఆచారం అనేది లేదు. ప్రతిదినము సువార్త పాటించాలి. ఆదివారమున సంఘంకు రావాలి, వాక్యం వినాలి, చక్కగా నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్న వాక్యాన్ని ఆదివారం రోజు సాయంత్రం పాటించవచ్చు, ప్రతిరోజు పాటించవచ్చు. క్రైస్తవులకు విశ్రాంతి దిన ఆచారం లేదు. కేవలం అది ఇశ్రాయేలులకే. అది ఈరోజు పాటించవలసిన అవసరం లేదు, పాటించకూడదు. పాత నిబంధన అది క్రీస్తునందు కొట్టివేయబడింది. అయినా కానీ ఇప్పుడు ఎందుకు ఉంది అంటే, పాత నిబంధన కూడా సృష్టిని దేవుడు ఎలా చేశాడు అది తెలియాలంటే పాత నిబంధన అవసరం. సృష్టి కార్యక్రమం గురించి మనం పూర్తిగా తెలియాలంటే అవసరం. భూమి మీద మొదటి మనిషి ఎవడు అని ఎవరైనా ప్రశ్న అడిగితే చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆదాము గురించి తెలియాలంటే పాత నిబంధన అవసరం. మొదటి స్త్రీ హవ్వ గురించి తెలియాలంటే పాత నిబంధన అవసరం. ఈరోజు వాక్యం మరి విశ్వాస జీవితంలో ఉన్న వాళ్ళు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలంటే ఇదిగో పాత నిబంధనలో ఉన్నటువంటి వారి చరిత్ర అవసరం. అందుకోసం పాత నిబంధన ఉంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే, ప్రతిదినము సువార్త ప్రకటించాలి. పౌలు కూడా తిమోతికి ప్రతిదినము ప్రకటించమని చెప్పాడు. విశ్రాంతి కావాలా? అయితే దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే నీ జీవితం ముగిసిపోయిన తర్వాత నీకు దేవుని దగ్గర విశ్రాంతి, అది చెప్పాడు. కానీ విశ్రాంతి దినము ఈ భూమి మీద పాటించవలసిన అవసరం లేదు. పలానా రోజు విశ్రాంతి తీసుకోవాలి, ఇదిగో శనివారం విశ్రాంతి దినం ఒకడు, లేదు ఆదివారం రోజు విశ్రాంతి దినం బ్రదర్ అని ఒకడు. ఏమైనా దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎవరైనా శనివారం దినమున బ్రదర్ విశ్రాంతి దినం పాటించాలని అడిగినప్పుడు దాని ఎదురు సమాధానంగా, లేదు బ్రదర్ ఆదివారంలో విశ్రాంతి దినం పాటించాలని ఈ నోటితో కూడా అనకూడదు. ఎందుకంటే ఆ రోజు కూడా విశ్రాంతి కాదు. విశ్రాంతి దినం ఆదివారం రోజు కూడా కాదు. ప్రతి దినము ప్రకటించాలి. ఆదివారంలో రోజున నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం నేర్చుకోవడానికి, ప్రభువులో పాల్గొనడానికి. నేను దేవుని పిల్లలారా, ఇక విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని ఆశిస్తూ ఉన్నాను. సమయం మరి ఎక్కువ ఉంటుంది, అది క్షమించవలసింది కోరుతా ఉన్నాను. అది చిన్న ప్రార్థన చేసుకుందాం, ఈ మిగిలిన కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ప్రార్థించుకుందాం. పరలోకం ముందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము తండ్రి, ఆది నుండి ఇప్పటి వరకు మరి ఎందరో తండ్రి వాక్యాన్ని కలిపి చెరిపే విధముగా మరి మనుషులను తండ్రి నాశనం చేస్తూ దుర్బోధన యొక్క బోధన నుండి తండ్రి మా యొక్క ఆత్మీయ సహోదరులను మేము రక్షించాలనే ఉద్దేశంతోనే తండ్రి ఈ యొక్క విషయాలను మేము మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క విషయాలు తండ్రి విన్నటువంటి మేము ఆ రోజు ఇశ్రాయేలులకు మీరు ఇచ్చారు ఆయన. ఈరోజు విశ్రాంతి దినము పాటించవలసిన అవసరం లేదు. ప్రతిదినము నీ యొక్క రక్షణ సువార్తను తండ్రి ప్రకటించాలని మీరు వాక్యంలో సెలవిచ్చారు ఆయన. మాకు విశ్రాంతి దక్కాలంటే అది కేవలం తండ్రి నీ కొరకు ప్రయాస ఎవరైతే పడతారో వారికే విశ్రాంతి. ఒకవేళ ప్రయాస పడకపోతే నరకంలో అవిశ్రాంతి నాయన. ఈ యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నటువంటి మేమందరం తండ్రి నీ కొరకు స్థిరులుగా కదలని వారముగా ఉండడానికి అవకాశం కల్పిస్తాం. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాము.
ఇంకా విలువైన సంగతులు తండ్రి వారు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.